2013 భూసేకరణ చట్టంలో తీసుకొచ్చిన సవరణలు రాష్ట్రపతి గారు ఆమోదించడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. సుమారు 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్షేత్రస్థాయిలో రైతులతోటి, పౌర సంఘాలతోటి, వివిధ ఎన్జిఓస్ తోటి సంప్రదించి చట్టబద్ధంగా ఎన్నడూ లేని విధంగా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రైతులకు ఒక ధైర్యం కలిగించే విధంగా ప్రభుత్వమే ఒక ల్యాండ్ గ్రాబర్గా మారిన రోజుల్ని ఒక మార్పు తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో తీసుకొచ్చిన చట్టాన్ని చాలా అన్యాయంగా కేవలం 3 రాష్ట్రాలు గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భారతదేశంలో ఈ చట్టానికి సవరణ తీసుకొచ్చిన ఈ 3 రాష్ట్రాలని కూడా మరి ప్రజలు గమనించాలి. ఎంత బాధాకరమైన విషయం అంటే సుమారు 30,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి ఎక్కడా లేని విధంగా ఒక కొత్త ఆలోచనతోటి ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకొచ్చాం అని గొప్పలు చెప్పుకున్న ఈ ముఖ్యమంత్రి ఈరోజు ఈ చట్ట సవరణ ద్వారా రైతులు కల్పించిన హక్కుల్ని కాలరాయడమే కాకుండా వాళ్ళ కుటుంబాలకు తీవ్రమైన నష్టం కలిగిస్తున్నారు. 2013 భూసేకరణ చట్టంలో చాలా స్పష్టంగా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగాలని అందులో క్లాజ్ ఉంది. దాన్ని కూడా వీళ్ళు ఈ అమెండ్మెంట్ ద్వారా పక్కన పెట్టారు. అదేవిధంగా కాంపన్సేషన్, రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ కాంపన్సేషన్ ఏదైతే ఉంటుందో స్థానికంగా నివసిస్తున్న వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని అక్కడే ఆ ప్రాంతంలోనే పంచాయతీ పరిధిలో మీటింగ్లు ఏర్పాటు చేసి సరైన రీతిలో వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వడమే కాకుండా ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడం, తర్వాత వాళ్ళకి వీలైతే కొత్త ప్రాజెక్ట్ సైట్లో వాళ్ళు ఇచ్చిన భూమికి కనీసం 1 ఎకరం భూమి వాళ్ళకి ఇచ్చేటట్టు ప్రతిపాదన ఆ యాక్ట్లో స్పష్టంగా ఉన్నాయి. వీటన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు సుమారు 12,000 హెక్టార్ల అటవీ భూమి కూడా తీసుకుని కేవలం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్నాం అనే నినాదంతో నిజమైన కష్టపడే జీవులకు, ఆ రైతాంగానికి నష్టం కలిగిస్తుంది ప్రభుత్వం. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అసెంట్ దొరికిన తర్వాత దాదాపు ముఖ్యమైన అంశాలని వీళ్ళు ఒక పక్కదారిన తీసుకెళ్లే విధంగా వాళ్ళకి అనుకూలంగా ఈ యాక్ట్ని అమెండ్ చేసుకున్నారు. అందులో 3rd పార్ట్ యాక్ట్లో ఏముందంటే మల్టీ క్రాప్ సిస్టమ్ ఉన్న పొలాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదని, 6,000 నుంచి 7,000 ఎకరాలు ఇంకా రైతులు ఇవ్వని భూముల గురించి వీళ్ళు స్పెసిఫిక్గా ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అమరావతి ప్రాంతంలో వాళ్ళు అనేక మార్గాల ద్వారా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా, కోర్టుల ద్వారా వాళ్ళు చేస్తున్న పోరాటానికి విరుద్ధంగా వాళ్ళని ఏమాత్రం కూడా గౌరవించకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన చర్యని మా పార్టీ తరఫున మేము అందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో వచ్చిన SEZ అప్రూవల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 9,308 హెక్టార్లు భూమి ఇండస్ట్రియలైజేషన్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తామనే ఆలోచనతో 9,308 హెక్టార్స్ ఆ రోజు కేటాయించారు. 9,308 హెక్టార్లో నాన్ ఆపరేషనల్గా ఈ రోజున 3,324 హెక్టార్ల భూమి మన రాష్ట్రంలో ఉంది. వాటిని మీరు ఉపయోగించుకుని నాన్ ఆపరేషనల్గా ఉన్న SEZలను మీరు కన్వర్ట్ చేసుకుని డీనోటిఫై చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేకుండా ఈ 4 సంవత్సరాల్లో కేవలం ఒకే ఒక SEZని వీళ్ళు డీనోటిఫై చేశారు. రైతుల దగ్గర నుంచి ఈ విధంగా భయపెట్టించి చట్టంలో మార్పులు తీసుకొచ్చి వాళ్ళ స్వార్థం కోసం ఒక మంచి ఆలోచనతో చేసిన ఈ చట్టాన్ని
1894 సంవత్సరంలో తీసుకొచ్చిన భూ సేకరణ చట్టాన్ని మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి చట్టం తీసుకొస్తే దాన్ని మీరు పూర్తిగా మీ అవసరాల కోసం అభివృద్ధికి తీసుకెళ్తున్నాం, ముందు తీసుకెళ్తాం, మన రాష్ట్రానికి అవసరం అనే ఒక స్లోగన్ ద్వారా మీరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ఈరోజు ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ లేకుండా ఈ ప్రెసిడెన్షియల్ యాసెట్ వచ్చిన తర్వాత ఒక సంవత్సరం దాటిన తర్వాత ఈ రోజున మరొకసారి మరి సింగపూర్ నుంచి ప్రతినిధి బృందం తీసుకొచ్చి ఈరోజు మీటింగ్ పెట్టుకున్నారు. ఇదే సింగపూర్ మంత్రి ఈశ్వరన్ గారు గత సంవత్సరం మే మాసంలో వచ్చి MOU సైన్ చేశాం. సింగపూర్ ప్రభుత్వం నుంచి 330 కోట్లు పెట్టుబడి ఇమ్మీడియట్గా మేము దీంట్లో భాగస్వాములుగా మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం. 5 సంవత్సరాల్లో 3,000 కోట్ల రూపాయలు మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తామని ఆ రోజు మనందరి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రకటించారు. 4 సంవత్సరాల నుంచి మీరు నరేంద్ర మోడీ గారు మోసం చేశారు, బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మీరు పర్యటించి మోస్ట్ ట్రాన్స్పరెంట్ విధానంలో, గుడ్ గవర్నెన్స్ విధానంలో మేము సింగపూర్ ప్రభుత్వాన్ని మేము ఎంపిక చేశాం, వారి ద్వారానే మనం అమరావతి డెవలప్ చేస్తున్నాం అన్నారు. మరి ఎందుకు ఈ డెవలప్మెంట్లో ఈ అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ అయిన సింగపూర్ ప్రభుత్వం ఎందుకు మరి మనకి డబ్బులు ఇవ్వలేకపోయింది 4 సంవత్సరాల నుంచి? మీరు MOU సంతకం చేసుకుని సంవత్సరం అయింది ఈ రోజుకి. ఇవాళ మళ్ళీ మీరు ఈరోజు 0 డేగా మీరు ప్రకటించారు. కొత్త MOU ఈరోజు సైన్ చేసుకుని ఈ రోజు నుంచి మళ్ళీ మీరు 0 డేగా నోటీస్ చేసి అభివృద్ధి చేసి చూపిస్తాం, 6 నెలల్లో మేము ఒకసారి మేము మీటింగ్ పెట్టుకుంటాం, సింగపూర్కి మేము పర్యటనకి వెళ్తాం, ఇక్కడ ఉన్న రైతులను మేము తీసుకెళ్తామని మీరు అనవసరమైన హామీలు ఇస్తున్నారు. దీన్ని దయచేసి మీరు ప్రజలు గమనించాలి. ప్రజా సంఘాలని మేమందరం కోరేది కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడిగా దీని గురించి మనం పోరాటం చేద్దాం. ఈ 2013 భూసేకరణ చట్టంలో ఏదైతే మార్పులు తీసుకొచ్చారో, సవరణలు తీసుకొచ్చారో అది రైతుకు వ్యతిరేకం. బీజేపీ ప్రభుత్వం కేవలం గుజరాత్లో వాళ్ళ రాష్ట్ర అవసరాల కోసం నరేంద్ర మోడీ గారు ఎంకరేజ్ చేసి అక్కడ తీసుకొచ్చిన అమెండ్మెంట్స్ని ఎందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో మన రైతాంగానికి నష్టం కలిగించే విధంగా ఆయన కూడా ఇదే దారి ఎంపిక చేశారో దీనికి సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ. కేవలం 3 రాష్ట్రాలు భారతదేశంలో, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 3 రాష్ట్రాల్లోనే ఈ సవరణలు తీసుకొచ్చారు. పొలిటికల్గా మీరు తీసుకునే డిసిషన్ వేరు, రైతాంగానికి నష్టం కలిగిస్తుంటే మాత్రం అందరం కలిసి పార్టీలకు అతీతంగా దీని గురించి పోరాడి రైతాంగాని కోసం, రైతుల కోసం ఎప్పుడు కూడా నిలబడే విధంగా ప్రభుత్వం వాళ్ళకు భరోసా కల్పించాల్సింది పోయి ఒక అభద్రతా భావం తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెడుతున్నారని మేము పూర్తి నమ్మకంతో దీన్ని ఖండిస్తున్నాం. ఆల్రెడీ ఏఐసిసి స్థాయిలో దీని గురించి చర్చించుకున్నాం. రాహుల్ గాంధీ గారి సమక్షంలో దీని గురించి ఒక మీటింగ్ జరిగింది. ఈ 2013 ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయస్థానంలో కూడా దీని గురించి తీసుకెళ్లి మన పోరాటం చేద్దామని నిర్ణయించుకున్నాం. మీకు డివిజన్ బెంచ్ ఒక 4 రోజుల క్రితం చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసులు ఇచ్చిన 448 కేసెస్లో కూడా లబ్ధిదారులకు ఏమాత్రం కూడా వాళ్ళు న్యాయం చేసే విధంగా పనిచేయడం లేదని హైకోర్టు బెంచ్ ఆల్రెడీ రిమార్క్స్ పాస్ చేశారు. సో అందులో భాగంగా మేము కూడా ఈ పిటిషన్ని తీసుకెళ్లి తప్పకుండా ఈ 2013 యాక్ట్ నిలబెట్టేటట్టు మా ప్రయత్నం మేము చేస్తాం, న్యాయ పోరాటం కూడా చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.